నమస్తే. ఈరోజు మనకు మా డాబా గార్డెన్, ఇది కావల దగ్గర ముసునూరు గ్రామం. దాంట్లో మిద్దెమైన తోట ఇది. దీన్ని మా తోటలో ఏ మొక్కలు వేస్తున్నాం అనేది ఈరోజు పరిచయం చేస్తాను. ఇక్కడ గార్డెన్లో అన్ని మిద్దె మీద డిఫరెంట్ పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కొన్ని కూరగాయలు వేసినమాట పైన. అవి మీకు పరిచయం చేస్తాను. డిఫరెంట్ మొక్కలు ఉన్నాయి ఇక్కడ మనకి. అన్నీ బాగా వాతావరణంలో బాగానే పెరుగుతున్నాయి. ఒక్కొక్క మొక్క ఏమేమి మొక్కలు ఉన్నాయో దీంట్లో ఏం పరిచయం చేస్తాను అనమాట. కొన్ని ప్లాస్టిక్ కవర్లు వేసినాయి, కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు వేసినాయి, కొన్ని పెద్ద టబ్స్లో వేసినాయి అన్నమాట. వీటన్నిటిని ఒక్కొక్కటిగా పరిచయం చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకి ఇది బిల్లగన్నేరులో రెడ్ కలర్. మనకి జనరల్గా పింక్ కలరు, వైట్ అట్లా ఉంటాయి. ఇది రెడ్ కలరు మనకి బిల్లగన్నేరులో కలర్ బాగుంటుంది. మనకి మొక్క బాగానే పెరుగుతుంది అన్ని వాతావరణంలో. ఇది చుట్టానికి కూడా చాలా అందంగా ఉంటుంది. దాని పక్కన దోస చెట్టు, అది అన్ని కమ్మండి. ఇది టేబుల్ రోజు, అందరికి తెలిసింది. ఈ టేబుల్ రోజులో ఇది ఒక కలర్ అన్నమాట, లైట్ పింక్ టేబుల్ రోజా. ఇది కూడా చాలా మనకి టబ్స్లో చాలా అందంగా ఉంటుంది అన్నమాట వేసినప్పుడు. ఇంకా డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్లో వేసినప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా కొంచెం ఎల్లో ఉంటాయి, ఫుల్ రెడ్ ఉంటుంది, పింక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, రకరకాల కలర్స్లో ఉంటాయి ఈ టేబుల్ రోజా. ఇది కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది బిల్లు కన్నట్టు ఇది జనరల్గా ఉండేది పింక్ కలర్. ఇది అన్ని దిక్కల్లా మనకు కనిపిస్తూ ఉంటుంది. అది వైట్, ఇది వైట్ కలర్. ఇందాక మొదట చూస్తే మన రెడ్ కలర్, ఇక్కడ వైట్, పింక్. ఈ కామన్గా అన్ని దిక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ రెడ్ కలర్ రేర్గా కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి డిసెంబరాల్. ఇది కూడా చాలామందికి తెలిసి ఉంటుంది. డిసెంబరాల్లో ఇది ఒక కలర్ అన్నమాట. ఫుల్ బ్లూ కలర్ ఉంటుంది. ఇది లైట్ రోజ్ కలర్లో ఉన్నది. ఇది దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది, ఇంకో కాంబినేషన్ కలర్స్ కూడా మనకి. ఇది పూర్తి కొంచెం పింక్ కలర్లో ఉంటుంది, కొన్ని బ్లూ కలర్లు. ఇది ఒక కలర్ అన్నమాట. ఇది కూడా డిసెంబరాల్. ఇది ఒక టైపు సార్లు ఉంటాయి, వైట్ పింక్లో. ఇది కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే మనకి బంతిపూ, ఇది కూడా ఇదొక మోడల్. మనకి రకరకాల బంతిపూలు ఉంటాయి. వీటిల్లో ఇది ఒక టైప్. ఇది కూడా చాలా మనకి చెట్ల మధ్యన ఇది వేసిన దానివల్ల మనకి మొక్కలకి బంతిపూలు చుట్టూరు కూడా, మనకి తోటకి చుట్టూరు కూడా వేస్తే కూడా మనకి మంచిది అన్నమాట. ఎందుకంటే వాటి కీటకాలని ఇవి ఆకర్షిస్తాయి అన్నమాట. అందుకని మామూలు మొక్కలకి చాలా సేఫ్గా ఉంటుంది అన్నమాట. అందుకని బంతి చెట్లు తోటకు ఆకుకూరలు వేసినప్పుడు కానీ, లేకపోతే పండ్ల ఈ కూరగాయలు వేసినప్పుడు అది వేసుకోవాలి. ఇది చెర్రీస్, ఇది చెర్రీ టమాటో ఇప్పుడే వస్తుంది. అది ఇంకా పండలేదు. ఈ చెర్రీ టమాటో అనమాట. ఇవన్నీ చిన్న చిన్నవి. ఇది రణపాల. ఇది మనకి కిడ్నీలో రాల్స్కి మనకి కషాయంలాగా తాగుతూ ఉంటారు అనమాట. ఈ రణపాల ఇది కూడా చాలా ఈజీగా పెరుగుతూ ఉంటుంది మనకి కలబందలాగా. ఇది కూడా చిన్న పైన వేసామన్నమాట, స్టాండ్స్ మీద పెట్టి దాని మీద వేసామన్నమాట. పక్కన అల్లం కూడా ఉంది, అల్లం చెట్టు. ఇది కూడా మనకి పూల మొక్కలు, రకరకాల పూల మొక్కలు ఉంటాయి మనకి. చెట్లు వాకిల్లో మనకి బైపాస్ల దగ్గర వేసి ఉంటారు అన్నమాట. ఆ రకమైన చెట్టు ఇది కూడా మనకి. చెట్లు పైకి మనకి మెట్ల దగ్గర చాలామంది అల్లిస్తుంటారు. ఇది కూడా చూసి ఉంటారు అందరూ. ఇది కూడా చెట్టు బాగా పెరుగుతుంది, పూలు కొంచెం అందంగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా
ఇది వచ్చేసి క్రోటన్ చెట్టు. పక్కనే వచ్చేసి తమలపాకు చెట్టు కూడా ఉంది. దాని పక్కనే క్రోటన్ చెట్టు పక్కనే తమలపాకు క్రోటన్ చెట్టు. ఇది రోజా అందరికి తెలిసింది. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇది ఫుల్ రెడ్ కలర్. ఇంకొక కలర్ కూడా ఉంది మనకి పింక్ కలర్లో ఇంకొక కూడా ఉందన్నమాట. అది కూడా మనకి బాగా కనిపిస్తుంది. ఇది లైట్గా ఈ కలర్ అన్నమాట. మనకి ఇది వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఆ ఫ్యాషన్ ఫ్లవర్స్ అని ఇది ఒక చెట్టు. కొంచెం బ్లూ కలర్లో, స్కై బ్లూ కలర్లో అట్లా ఉంటుంది. కొంచెం కలర్ బాగుంటుంది. రకరకాల కలర్గా ఉంటుంది. పువ్వు ఇంకా రాలేదు, చిన్న మొక్క ఇది. ఇది ఫ్యాషన్ ఫ్లవర్స్ అంటారు. ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు రకరకాల ప్రాంతాల్లో. ఇది కూడా చాలా బాగుంటుంది. వీళ్ళంతా మా బ్యాచ్. వాడు కర్రాడు, వీళ్ళు గుండు, వీళ్ళంతా బ్యాచ్ ఎప్పుడు తిరుగుతుంటారు అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఉసిరిక, కొండ ఉసిరిక. ఉసిరిక ఉంది, తానికాయ ఉంది, కరక్కాయ. అంటే త్రిపల్లాలు 3 వేసున్నాము. తానికాయ, కరక్కాయ కింద వేసిన పెద్ద చెట్లు అయినాయి. ఇది ఉసిరిక చిన్నది టబ్లో వేసింది. దాని పక్కన సబ్జా కూడా వేసినాం. దాంట్లోనే సబ్జా చెట్లు కూడా వేసినాం టబ్లో. ఇంతకుముందు ఉసిరిక వేస్తే అంత బాగా రాలేదు. ఇది స్వర చెట్టు అట్ట పక్కన అల్లిచ్చాము. చేపట్టుకోడ దగ్గర ఈ స్వర చెట్టు అల్లిచ్చాం అన్నమాట. మనకు దిగుగా కర్రాడు. వీడంతా పైన మనం ఎటు పోతే అటు తిరుగుతుంటాడు. మన చుట్టూరే తిరుగుతుంటాడు. ఇది వచ్చి టమాటా చెట్టు. టమాటా కూడా టబ్లో వేసింది అనమాట. ఇది వచ్చేసి యాపిల్ చెట్టు. ఇది కూడా అట్లే ఉన్నది, ఎక్కువ కొమ్మలు రాలేదు. చెట్టు మటుకు పెరుగుతుంది కానీ ఇంకా బ్రాంచెస్ ఎక్కువ రాలేదు. ఈ టబ్లో పెద్ద దాంట్లో మనకి అరటి చెట్టు వేసామన్నమాట. ఇది రెడ్ అరటి అన్నారు కానీ ఇంకా చూడాలి, ఇంకా రాలేదు, కొంత పెరుగున్నది. దీన్ని మనకి ఈ దాంట్లో వేసేసి పెంచామన్నమాట మిద్ది మీదే. మనకి చేపట్టు కూడా పక్కన ఈ టబ్లో మట్టి వేసేసి దాంట్లో మనకి ఈ అరటి చెట్టు వేసామన్నమాట. దీని పైన మెయింటైన్ చేస్తాం, అన్ని చెక్ చేస్తుంటాడు ఎక్కడెక్కడ పురుగులు ఉన్నాయా, అవి ఉన్నాయి అని. అంటే ఇవన్నీ ఏంటంటే మనకి పాములు, మనకి కుక్కలు, పిల్లలు ఇక్కడ పాములు ఏ పురుగులు రాకుండా చూస్తూ ఉంటాయి కూడా. ఇక్కడ మనకి ఇది ద్రాక్ష చెట్టు కిందేసి పైకి వెళ్ళిచ్చన్నమాట. ఇది ద్రాక్ష చెట్టు. ఇది కూడా బాగానే కాస్తుంది కానీ మొత్తం కాకులు అయ్యే తినేస్తాయి అన్నమాట. పైన మొత్తం పచ్చిగా ఉన్నప్పుడే ఇంకా పండను కూడా పండవు, అవి ముందే తినేస్తాయి. గుత్తులుగా వస్తాయి కానీ అన్నీ తినేస్తుంటాయి. ఇది లెమన్ గ్రాస్. ఈ లెమన్ గ్రాస్ అంతా ఇక్కడ పక్కన ఉన్న కర్రోడే తింటూ ఉంటాడు అన్నమాట. రెగ్యులర్గా రోజు కోసుకొని తినేస్తూ ఉంటాడు. ఆ లెమన్ గ్రాస్ కింద చెట్టు అయితే మొత్తం మొదలులాగా చేసి వచ్చాడు అనమాట. లెమన్ గ్రాస్ రోజు వాళ్ళకి అది టేస్ట్గా ఉంటుంది, అది బాగా కొరుక్కొని తినేస్తూ ఉంటుంది అన్నమాట పిల్లి. ఇది డ్రాగన్ చెట్టు. డ్రాగన్ లాస్ట్ టైం ఒక 3 కాయలు కాసింది ఫస్ట్ టైము. ఇంకా చిన్నదిగానే ఉంది కొంచెం. ఇది దాసాని, ఇది ఒక కలర్ అన్నమాట. దాసాని చెట్టు మీరు చూస్తూ ఉంటారు, రకరకాల కలర్స్లో ఉంటాయి. ఇది ఒక టైప్ కలర్ అన్నమాట దాసాని చెట్టు. ఇది కూడా బాగుంటుంది. ఈ చెట్టు కూడా, ఇది చామంతి. ఇవి కూడా ఫ్లవర్స్ బాగా వైట్ చామంతి. ఇవి కూడా చక్కగా బాగా కనిపిస్తూ ఉంటాయి. మధ్యలో పూల చెట్లు కూడా మనకి బాగుంటాయి అన్నమాట. ఇది కలబంద చాలా వాటిలో వేసింది. వీటిలో కలబంద. ఇది నేరేడు, పెద్ద నేరేడని వేసాము, ఇంకా రాలేదు, ఇంకా మొక్కగానే ఉంది. నేరేడు పెరుగుతూ ఉంది ఈ మొక్క. ఇది ఒక టబ్లో వేసాను అన్నమాట. దీని పక్కన ఇది వచ్చేసి మసాలా, మనకి బిర్యానీ ఆకు అంటుంది. బిర్యానీ ఆకు, ఈ ఆకు చెట్టు, ఇది బిర్యానీ ఆకు చెట్టు. ఇది ఇంకా బాగానే వస్తుంది చెట్టు.
ఆకులు మనం కోసుకొని పచ్చి వేసుకోవచ్చు, లేకపోతే ఎండబెట్టైనా వేసుకోవచ్చు. ఇదంతా బిర్యానీ ఆకు, అదొక టబ్లో వేసాను, బాగానే వస్తుంది చెట్టు. ఇది చామగడ్డ, ఇంకో దాంట్లో టబ్లో వేసాను. ఇవి వచ్చేసి మనకి తామర కాదు, మనకు కలువ పూలు వైట్గా ఉంటాయి కదా, అవి మాట. అవి కూడా తెచ్చి చెరువులో ఉంటే తీసుకొచ్చి ఇక్కడ దీంట్లో టబ్లో వేసాము. ఇంకా పూలు రాలేదు, ఇంకా కొంచెం దానికి శక్తి కావాలి, తక్కువగా సన్నగా వస్తుంది. ఇది ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయ, అది ఇందాక చెప్పాను కదా, పెద్ద ఉసిరికాయ. దీనికి ఇప్పుడు త్రిపలాలు 3 ఉన్నాయన్నమాట, తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ. దీన్ని మూడింటిని త్రిపలా అంటాం అన్నమాట మనం. ఈ 3 చెట్లు వేసాం అన్నమాట. కానికాయ, తరక్కాయ, కరక్కాయ కూడా కాయలు వస్తున్నాయి. ఆ తానికాయ ఇంకా రాలేదు, అది చెద్ద మౌనం అవుతుందంట. ఇది కూడా కరక్కాయ కూడా పెద్ద చెట్టు. ఇది వచ్చేసి తానికాయ, పెద్ద చెట్టు. కింద వేసింటే మిద్ది మీద దాకా వచ్చిందన్నమాట. ఇది తానికాయ చెట్టు. ఇంకా ఇప్పటి వరకు కాయలు రాలేదు, చాలా పెద్ద మౌనం అవుతా ఉంది. దాన్ని ఎలా చేయాలో ఆలోచిస్తున్నాను. ఇది పక్కనే దాంట్లోనే కలిపి 2 ఒక దగ్గర విత్తనాలు వేసాను. అవి 6 years క్రితం, అవి ఇప్పుడు పెద్ద మౌనలు అయినాయి. ఇది కరక్కాయ ఆకు, ఇదంతా కరక్కాయ. 2 కింద వేసాను, పైకి పెట్టామన్నమాట చెట్లు. కరక్కాయ ఒక 2 years నుంచి కాస్తున్నాయి, కానీ తానికాయ ఇంకా కాయలేదన్నమాట. ఇదంతా చెట్లు పెద్ద పైదాకా మనకి ఫుల్గా ఉంటాయి. కరక్కాయలు అక్కడక్కడ కాసినాయి. ఇంతకుముందు కొంచెం బాగానే కాసాయి, ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి 1-2 కాయలు కాస్తూ ఉన్నాయన్నమాట. ఇవి మాట ఈ చెట్లు, పెద్ద చెట్లు. ఈ 2 తానికాయ, కరక్కాయ చెట్టు. తానికాయ, ఇదంతా కరక్కాయ చెట్టు. తానికాయ దాని ఇది వచ్చేసి తిప్పతీగ. ఇది మనకి చేపటి గోడ ఉండదు కదా పక్కన, ఆ గోడకి పైన తీగలు వేసేసి దానికి అల్లిచ్చామన్నమాట. ఇదంతా తిప్పతీగ బాగా వస్తుంది, ఫుల్గా వస్తుంది తిప్పతీగ అయితే. అది మనం ఎంత కోసేస్తున్నా, కట్ చేస్తున్నా చాలా ఫుల్గా వస్తుంది. దానికి ఎక్కువ వాటర్ కూడా అంత అవసరం లేదు, కానీ బాగా పెరుగుద్ది మనకి ఆరోగ్యానికి. దీని గురించి ఇంతకుముందు ఒక వీడియో కూడా చేస్తున్నమాట, చాలా వాటికి ఉపయోగపడి ఉంటుంది మరి ఈ కషాయం. ఇది గుండెమల్లి, అందరికీ తెలిసింది. గుండెమల్లి కూడా మనకి ఇక్కడ ఒక టబ్లో వేసినాయి, చాలా అందంగా ఉంటాయి. చూసినాయి అయితే ఫ్లవర్స్ ఇవన్నీ మనకి. ఇంకా కొన్ని మొక్కలు ఇది ఇంకో వీడియోలో మనం చూద్దాం. ఇంకో వీడియోలో అవన్నీ టబ్స్లో ఇంకో చాలా చెట్లు. ఇక్కడ దోసకాయ చెట్టు ఇక్కడ వేసిందన్నమాట. దోసకాయ ఇవన్నీ ఇక్కడ వేసినాయన్నమాట. ఒకే దాంట్లో గోంగూర, దోసకాయ, ఈ బంతిపూలు ఆ పెద్ద దాంట్లో వేసామన్నమాట. గుండెమల్లి. ఇంకో వీడియోలో ఇంకొన్ని మొక్కల గురించి మనం పరిచయం చేస్తాం. ఇవన్నీ మనకి ఇందాక చెప్పాం కదా, బిల్లగన్నేరులో పింక్, బిల్లగన్నేరులో వైట్, మనకి రకరకాల వస్తూ ఉంటాయి అన్నమాట. మనకి చామంతి ఫ్లవర్స్ కూడా మధ్య మధ్యలో ఉంటే చాలా అందంగా ఉంటాయి. గ్రీన్ మధ్యలో టేబుల్ రోజా పూలు. ఇవన్నీ మనకి నెక్స్ట్ వీడియోలో కొదమ మొక్కలు కూడా చూద్దాం. థ్యాంక్ యూ.